ఎక్కడ నిన్ను అంగడి నిన్ను దండ నేను నా లైఫ్లో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చూసా. లవడాలో షార్ట్ ఫిల్మ్స్ చూసా, క్రింజ్ షార్ట్ ఫిల్మ్స్ చూసా, ఫ్లాప్ షార్ట్ ఫిల్మ్స్ చూసా, ఇంకెందుకు లవడ ఆరెంజ్ జగడ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చూసా. కానీ ఇవాళ మనం చూడిపోయి షార్ట్ ఫిల్మ్ చూస్తే ఒకటే అనిపించింది నీకు, అసలు ఆ డైరెక్టర్ గారు అసలు ఈ షార్ట్ ఫిల్మ్ తీసాక ఒకసారి అని చూసాడా, మళ్ళీ లేకపోతే డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసి దింగాడా అనేది అనిపించింది. నాకైతే ఇది అనిపించింది. ఓ సిగరెట్ అంటే ఈ సినిమాలో సిగరెట్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ హీరోయిన్కి ఇస్తారని ఇక్కడే అర్థమవుతుంది. చెప్పేస్తాడు ఇక్కడ, హింట్ ఇచ్చాడు. ఎస్, నచ్చినా నచ్చకపోయినా మన షార్ట్ ఫిలింలో వీడే మన హీరో. చూడండి, లాస్ట్ ఫిలింలో ఆడు, ఈ షార్ట్ ఫిలింలో వీడు, అందరూ నన్నే దంగండయ్యా. వీటిని ఎక్కడో చూసానే అని అనిపిస్తుంది కదా. ఎస్, ఇవన్నీ TV9లో వచ్చినాయన్నీ దెంకుని క్లిప్స్ అన్ని యాడ్ చేసి దుబ్బాడు. సూపర్ క్రియేటివిటీగా మీదైతే అసలు. రే రోషన్ గాడు ఎక్కడరా? తెలియదురా, కాల్ చేయి. కలవడం లేదురా ఫోను. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? ఆ స్లో మోషన్ ఏంట్రా బాబు, ఈ షార్ట్ ఫిల్మా లేకపోతే బైక్ షోరూమ్ యాడ్లా ఉంది అసలు చూస్తుంటే. బైక్ ఉన్న మైలేజ్ కన్నా ఇచ్చిన బెల్ట్ ఎక్కువ ఉంది అసలు. ఆ బైక్ ఎంట్రీ సీన్ కి ఇచ్చిన ఎలివేషన్ చూస్తుంటే నెక్స్ట్ ప్రభాస్ వస్తాడు అనుకుంటాడు. చూస్తే ఎవరు వస్తాడు చూడండి ఇప్పుడు. నేను 1.5x 2x లో పెట్టి చూసినా కూడా ఇంత స్లోగా వస్తుంది అంటే అసలు 12 minutes లో 6 minutes ఎక్కడ అయిపోయింది బ్రో. 12 minutes షార్ట్ ఫిల్మ్ లో మీరు ఎన్నో స్టార్లు చూసుంటారు. ఒక యాటిట్యూడ్ స్టార్, ఒక బర్నింగ్ స్టార్. ఇప్పుడు మీరు చూడబోయే స్టార్ ఎక్కడ చూసుంటారు ఈ స్టార్ని? స్మార్ట్ స్టార్ అంట. ఈడ ఫాంట్ లో పెట్టిన కాన్ఫిడెన్స్ నేను సెన్ పేపర్ లో పెట్టుంటే డీన్స్ లిస్ట్ లో ఉండేవాడిని నీ పాటికి. అరే నీ అబ్బా, రే కళ్ళు కనిపిస్తలేరా నీ అయ్యా? డైరెక్టర్ గారు ఎమోషన్ కావాలంటే మన ఎడిటర్ అయితే అయ్యా స్లో మోషన్ ఇంకో 2 సార్లు పెట్టి దొబ్బుతా అన్నాడు. మరి లేకపోతే ఏంట్రా బాబు, అసలు ఇన్నిసార్లు ఇంత స్లో అయిందిరా? అసలు స్లో మోషన్ షాట్లే ఉన్నాయిందిరా మొత్తం. ఆ లవడాగడి హీరో ఎలివేషన్ ఇస్తారేందిరా అసలు. మన మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఏ మాట కామాట ప్రతి సీన్ క్లైమాక్స్ కొడుతున్నాడు అసలు. బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ బీజిఎం భయ మ్యూజిక్ డైరెక్టర్ గడితే. కానీ ఇక సూట్ అవట్లా, అది వేరే విషయం అనుకోండి. రాంగ్ రూట్ లో వచ్చింది మీరు. అంత స్పీడ్ రావడం అవసరమా? నేను ఎవడో తెలుసా? ఎంపీటీసీ కొడుకు. నేను విన్నది కరెక్టేనా? ఇప్పుడు మన హీరో ఏమన్నాడు? అదేంటి ఇప్పుడు ఫైట్ సీన్ అయ్యేది. ఇప్పుడు ఫైట్ కన్నా ఎక్స్ప్రెషన్స్ ఇంటెన్స్ గా ఉన్నాయి కదయ్యా. ఆస్కర్ కి ఇంకో కొత్త అప్లికేషన్ దొరికింది, మన ఆర్యజేకి కొత్త కాంపిటీషన్ దొరికాడయ్యా. నేను ఒక్క ఫోన్ చేస్తే నీకుంటది. మాట్లాడుతున్నావురా మాదార్ చోద్? భయపడకండి, అది వాడి ఫోన్ రింగ్ టోన్. మనోడు పెద్ద ఫ్యాన్ అర్జున్ రెడ్డికి, అందుకే ఆ డైలాగ్ రింగ్ టోన్ లో పెట్టుకున్నాడు. నువ్వు ఒంటరిగా బైక్ మీద వెళ్తున్నప్పుడు నీకు గాడిద అడ్డం వస్తే ఏం చేస్తావు? పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతా. అదే పులి ఎదురు వస్తే భయపడి పారిపోతా. పులి ఎదురొచ్చిందని నువ్వు అనుకో, గాడిద ఎదురొచ్చిందని నేను అనుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆడు పులి, ఆడు గాడిద చూస్తున్న నేను మాత్రం పెద్ద ఎర్రిపోకు. అవును, ఎర్రిపోకునే. ఏంటి మమ్మీ ఎవడీడు?
మరి లేకపోతే ఏంటి బ్రో, ఇది ఇచ్చిన వార్నింగ్ కన్నా ఈ చేసిన నడవటమే ఎక్కువ స్క్రీన్ టైం ఉంది. మా ఈ వాక్ చూస్తే అనిపిస్తుంది అసలు స్లో మోషన్ మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఉంది. డెస్టినేషన్ మాత్రం పక్కన టీ కొట్టుకు పోతాడు అక్కడ తిప్పి తిప్పి. ఏముంది బ్రో, జూలో పులిని చూశాను, డిస్కవర్ ఛానల్లో పులిని చూశాను, ఫస్ట్ టైం రోడ్డు మీద పులిని చూస్తున్నాను రా. వచ్చిండా సైంటిస్ట్. హీరో 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 హీరో. ఇప్పుడు మన హీరో వెళ్ళి వాళ్ళ పెళ్లి బిద్దరే ఫ్రెండ్స్ తో కూర్చుంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒకటి అబ్జర్వ్ చేస్తాడు. అరే లాకెట్ కూడా రామ్ చరణ్ లేనారా? ఇక్కడ కొట్టుకునే చెప్పుడు కూడా రామ్ చరణే. ఇప్పుడు మన స్మార్ట్ స్టార్ ఒక అమ్మాయిలో వాడికి నచ్చిన గ్రీన్ ఫ్లాగ్స్ గురించి చెప్తా ఉంటాడు. అసలు ఆ గ్రీన్ ఫ్లాగ్స్ వింటుంటే సెకండ్ నాకు ఆడే గుర్తొస్తున్నాడు అయ్యా. చూడండి ఒకసారి. నాకు నచ్చాలంటే అమ్మాయి నాలాగా ఉండాలి. నాలా ఉండడం అంటే నా అంత హైట్ ఉండడం కాదు, నా అంత వెయిట్ ఉండడం కాదు. నాతో మాట్లాడడం అంటే నా కళ్ళలో చూస్తూ మాట్లాడాలి, నాతో పోట్లాడడం అంటే నన్ను కొడుతూ పోట్లాడాలి. ఓవరాల్గా అమ్మాయి యాటిట్యూడ్ నాలా ఉండాలి. నాకు అర్థం కాలేదు సార్. ఏం క్వాలిటీస్ రా బాబు, ఎవడైనా చూసేటప్పుడు కళ్ళల్లో చూసి మాట్లాడతాడు, కొట్టే చేతులతోనే కొడతాడు. సుల్లితే ఎవడు కొట్టాడు రా నీలాగా అందరినీ. నువ్వేమో క్వాలిటీస్ గురించి చెప్తున్నావు, సరే బాగుంది, ఇంకో అన్నీ చెప్పావు కరెక్ట్, ఓకే. కానీ ఫస్ట్ నిన్ను యాక్సెప్ట్ చేసే క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా? ఎవరి దగ్గరైనా అడిగావా? నీలో ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? ఇలా లవడాలో స్టోరీలో చెప్పటం, లవడాలో ఎలివేషన్ బీజియం, సిగరెట్లు కొట్టుకుని దంపుకోవడం, అంతే. ఇప్పుడు అలా మన హీరోయిన్ ఎంట్రీ వచ్చింది. అలా మన హీరోయిన్ చూసిన మన హీరో ఎట్లా బిహేవ్ చేస్తాడో ఇప్పుడు దాకా క్వాలిటీస్ అని చెప్పాడు. సరే ఆ అమ్మాయి గురించి తెలియదు, ఏమీ తెలియదు. ఆ అమ్మాయి ఏంటి వెళ్ళిపోతాడు అసలు. చూడండి మీరు ఇప్పుడు నుండి. ఏ టైంలో ఎవర్రా ఫోన్ లిఫ్ట్ చేయకరా. పదండ్రా పోదాం. ఎందుకురా? అరే ఇప్పటి వరకు మనం రోషన్ గాడికి అమ్మాయిలు ప్రపోజ్ చేసింది మాత్రమే చూసాం, కానీ ఫస్ట్ టైం రోషన్ గాడు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసే అమ్మాయిని చూస్తాం. వెళ్ళిపోతుంది పదరా. వీడి ఫ్రెండ్స్ అందరు ఇలా తాగండి, అందరూ ఈడిన అమ్మాయి రిజెక్ట్ చేస్తే వాళ్ళు చూసి సంతోషించాలంట. అందరు ఆడికే ప్రపోజ్ చేస్తారంట, ఆడమని ప్రపోజ్ చేయండి. ఆడేవాడికి ఏమున్నాడు రా ఆడ అసలు. ఆడు హీరో, వీళ్ళు హీరో ఫ్రెండ్స్, ఇదో షార్ట్ ఫిలిం, నేను వేరే బుక్. బాగుందయ్యా, సూపర్. ఒరే నిజంగా నువ్వు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బళ్ళు రాక్షసుల సినిమాలో ఆ క్రిస్టఫర్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తే డిట్టో అట్లనే ఉండిద్దిరా. అంత క్రీపీ చూస్తున్నావు నువ్వైతే అవన్నీ వెతుకుపోయేటట్టు. ఇప్పుడు ఆగండి, ఇప్పుడు దీనికి చిన్న చేంజ్ చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ సెట్ అయింది. మళ్ళా వాడా అలా మన హీరోయిన్ ఫస్ట్ టైం చూసిద్ది. ఫస్ట్ టైం గుర్తుంచుకోండి, ఇదే ఫస్ట్ టైం మనకు చూపించిన వాళ్ళకు. అట్లనే ఇక్కడ మనకు పోకిరి ట్విస్ట్ వచ్చింది. పోకిరి మించిన లెవెల్ ట్విస్ట్ ఇదైతే అసలు మీరు ఎక్కడ నుండి ఎక్స్పెక్ట్ చేయరు ట్విస్ట్. అసలు వచ్చిందని నేను అక్కడ చూసినప్పుడు నేను కొట్టుకున్న చూసి. మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అది మీతో అది ఎలా చెప్పాలో. ఐ లవ్ యూ. ఎస్, ఇది విన్నాక హీరో ఎంత షాక్ లో ఉన్నాడో, నేను దాదాపు డబుల్ షాక్ లో ఉన్నా. వీడి ముఖానికి భర్తనే ఎక్కువ. మళ్ళీ ఫస్ట్ టైం చూసినప్పుడు వీడి కైలేవి చెప్పేసి అసలు ఏంటంటే ఇది అమ్మాయిలందరూ వీడి కోసం కోసుకుంటున్నారు, ఇంకా నేనెందుకు, నేను కట్టర చేసుకుని కూర్చుంటా ఇంకా నేను. కానీ మిమ్మల్ని ఇంతకు ముందే చూసాను. అలా మన హీరోయిన్ పాస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసిద్ది. ఒకరోజు బస్ స్టాండ్ దగ్గర ఇట్లా నుంచుంది మన హీరోయిన్. పక్కన అడుగు తినేవాడు నుంచున్నాడు. ఆడికి ఎవరు డబ్బులు ఇవ్వట్లా. అప్పుడు నుండి మన హీరో వస్తాడు, హీరోయిజం అంటే ఏంటో చూపిస్తాడు. ఒక్క సిగరెట్ కాల్చుకుంటే వాడి ఆకలి తీరుతుంది. దేవుడా నాకు భిక్ష వేసే దేవుడే లేడా? అలా అడుక్కు తినేవాడు, వాడికి డబ్బులు ఎవడివ్వట్లే అనేసరికి ఇప్పుడు వస్తాడయ్యా ఈ మొత్తం షార్ట్ ఫిలిం ఒక కళాఖండం. చూడండి ఆ కళాఖండం మీరే.
వచ్చిన ప్రతిసారి అంత బీజంలో పెడుతున్నారు, చెవులు దెంగుతున్నాయి అసలు. అమ్మ లాస్ట్ షార్ట్ ఫిల్మ్ లో వాడు ఆ లవడాల బీజం పెట్టి దెంగాడు, వీడిక్కడ ఇంత హై వాల్యూమ్ బీజం పెట్టి వీడు దెంగుతున్నాడు. వీడికి సూట్ అవ్వకపోయినా కూడా మా ఏమున్నారు ఈ అందరు ఒక్కళ్ళు ఎర్రిబుక్కులు. ఒక ఎడిషన్ సిగరెట్ ఇప్పుతా 500 నోట చిల్లర లేవు బాబు, నా దగ్గర చేంజ్ లేవు. చిల్లర ఉంటది. ఒక సిగరెట్ కోసం 500? ఒరే నువ్వు సిగరెట్ పెట్టి 500 కొంటున్నావురా, 500 సిగరెట్ కొంటున్నావు. ఆ 500తో నేను మండీకి మొత్తం సర్వే అవుతారా? ఆ షాప్ కీపర్ అనుకుంటూ ఉంటాడు పాపం. ఇంకిలాంటి ఇంకోడు రోజు కూడా వస్తే చాలు మొత్తం షాప్ చేయబెట్టి దుప్పుతా అనుకుంటాడు ఆ షాప్ కీపర్ అయితే. మరి సిగరెట్ కు ప్యాకెట్ కొనుక్కున్నట్లేడు, షాప్ లో ఓనర్షిప్ కొనుక్కున్నట్టు కొనుక్కున్నాడు సిగరెట్ వచ్చి. అసలు పంచ్ డైలాగ్ కామెడియన్ల మీద హీరోల మీద కాదు. నువ్వు హీరో అయితే మా ఆర్ ఎనర్జీ రాజమౌళి. ఈ 10 రూపాయలు నేను తీసుకుంటా, దానికి బదులుగా ఈ 500 నువ్వు ఉంచుకో, సరేనా? గుణంలో రాముని దానంలో కన్నును మించిపోయావయ్యా, నువ్వు చల్లగుండాలయ్యా. అడుక్కునే వాడికి 500 ఇచ్చి 10 రూపాయలు తీసుకున్నాడు. మన క్యాట్స్ ఆఫ్ భయ్యా. ఈ ఒక్కటి చూసి మన హీరోయిన్ పడిపోయింది, ఆడికి పడిపోయి ఇప్పుడు ఏమనుకునేది జూన్ హీరోయిన్. ఇప్పుడు కళ్ళు చూసి క్యారెక్టర్ ని అంచనా వేయడం కరెక్ట్ కాదు. వీడికి ఇంత మంచి మనస్తత్వం ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. లవ్ చేస్తే ఇలాంటి క్యారెక్టర్ ఉన్నవాడిని చేయాలి. అంతే, ఏం లేదు ఇంకా. స్టోరీ అయిపోయింది. 12 minutes షార్ట్ ఫిల్మ్ ఇంతే. మనోడు సిగరెట్ కొడతాడు, ఆ అడుక్కున్నాడికి 500 ఇస్తాడు, అది చూసి హీరోయిన్ పడుతుంది. బేసిక్ డైరెక్టర్ మాత్రం హీరోయిన్ గోల్డ్ డిగర్ లా చూపించాడు. నన్ను అడిగితే నాకైతే అదే కనిపిస్తుంది, గోల్డ్ డిగర్ లా చూపించబోయా నువ్వు అయితే. మన లవణాలో షార్ట్ ఫిల్మ్ టైం బొక్క వేసుకోవడం తప్ప నాకేం కాదు, కానీ ఇదే మనకి ఇష్టం ఇట్లాంటి చేయడమే. సరే, ఇప్పుడు ఓవరాల్ గా చెప్పాలంటే షార్ట్ ఫిల్మ్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ నా కన్ఫ్యూజన్ మాత్రం ఇంకా కంప్లీట్ అవ్వలేదు భయ్యా, అవ్వదు. సర్లే కనుక ఈ రోస్ట్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైట్ గుద్దుదాం కదా మావా. అలానే ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ బాధలో ఇన్వాల్వ్ చేయాలని కూడా. ఇంకా ఇలాంటి రోస్ట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా డేంజరస్ సూపర్ కంటెంట్తో కలుసుకుందాం గాయస్. సో అప్పుడు గుడ్ బై, టాటా. నటగుడు